గ్రామాలు దేశానికి వెన్నెముక లాంటివి అంటారు. వ్యవసాయం ద్వారానే ఆహారం ఉత్పత్తి అవుతుంది. రైతులు పండించిన పంట దేశవ్యాప్తంగా సరఫరా అవుతుంది. గ్రామీణ ప్రాంతాలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. గ్రామాల్లో ఉండే వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్లు, ఆప్యాయంగా పలకరించేవారు కనిపిస్తుంటారు. ఎక్కువ మందికి లక్షల్లో సంపాదన లేకపోయినా హ్యాపీగా ఉంటారు. కానీ ఓ గ్రామం మాత్రం అన్ని గ్రామాలకు భిన్నం. ఈ ఊర్లో ప్రతి వ్యక్తి లక్షాధికారే. ఊర్లోనే 17 బ్యాంకులున్నాయి. ప్రపంచంలోకెల్లా రిచెస్ట్ విలేజ్ గా పేరు సంపాదించుకుంది. గుజరాత్లో ఉన్న ఈ గ్రామం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన వాటిల్లో ఒకటిగా పేరు పొందింది. కచ్ జిల్లాలోని మాధాపార్ గ్రామం దేశంలోనే అత్యంత రిచెస్ట్ విలేజ్ ఇది. ఇక్కడి జనాభా సుమారు 92,000 మంది ఉంటారు. దాదాపు 7,600 మంది ఇళ్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వారికి అవసరాల కోసం ఏకంగా 17 బ్యాంక్ బ్రాంచ్లో ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటేనే గ్రామస్తుల రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ బ్యాంకుల్లో సుమారు 5,000 కోట్లు ఉండొచ్చని ఓ అంచనా ఉంది. ఇక్కడి కుటుంబాల్లోని చాలా మంది విదేశాల్లో సెటిల్ అయ్యారు. కానీ మాతృభూమిపై మమకారంతో ఈ ఎన్ఆర్ఐలంతా తమ సొంత గ్రామానికి డబ్బు పంపిస్తూ ఉంటారు. సొంత ఖర్చులతో ఇక్కడ మౌలిక వసతులు అభివృద్ధి చేసి గ్రామాన్ని గుర్తుపట్టలేనంతగా మార్చేశారు. విద్య, వైద్యం విషయంలో గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎన్ఆర్ఐలు అన్ని ఏర్పాట్లు చేశారు. కచ్ ప్రాంతానికి చెందిన మిస్త్రీ కమ్యూనిటీ వారు 12వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారని స్థానికులు చెబుతారు. గుజరాత్లో పలు దేవాలయాలు, చారిత్రక కట్టడాలను ఏర్పాటు చేసిన వర్గంగా మిస్త్రీలకు పేరుంది. అయితే మాధాపార్లో కాలక్రమంలో అన్ని వర్గాల వారు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం గుజరాత్ సాంస్కృతిక వైభవానికి ఈ గ్రామం చిహ్నంగా నిలుస్తోంది. మాధాపార్ గ్రామంలో స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు, హెల్త్ సెంటర్లు, పార్కులు, పక్కా రోడ్ల వంటి సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఇది గ్రామమే అయినా నగరాలతో సరితూగే మౌలిక వసతులను ఏర్పాటు చేసుకున్నారు. కష్టించి పనిచేయడం, నిబద్ధత, మూలాలపై మక్కువ ఉంటే ఎంతటి అభివృద్ధిని సాధించొచ్చో తమ గ్రామాన్ని చూసి అర్థం చేసుకోవచ్చని